ప్రైజ్ ద లార్డ్, షలోమ్, హల్లెలూయా. జీసస్ లవ్స్ us so much. ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి 2 Thessalonians 3rd chapter 16th verse ని క్లెయిమ్ చేద్దాం. మే ద లార్డ్ ఆఫ్ పీస్ హిమ్సెల్ఫ్ గివ్ యూ పీస్ ఎట్ ఆల్ టైమ్స్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్. ద లార్డ్ బీ విత్ యూ ఆల్. వాట్ అన్ అమేజింగ్ ప్రామిస్ కదండి. సమాధానకర్తయగు యేసయ్య మీకు సమాధానాన్ని ప్రతి సిచ్యువేషన్లో కూడా కలుగజేస్తా అంటున్నారు. అదే కాకుండా మీతో ఉంటాను అని కూడా సెలవిచ్చినారు ఈ వాగ్దానం ద్వారా. సో సమాధానం లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆస్తులు ఉండొచ్చు, అంతస్తులు ఉండొచ్చు, కుటుంబం బాగుండొచ్చు, ఇంట్లో అన్ని సరుకులు ఉండొచ్చు, డబ్బు చాలా ఉండొచ్చు, కానీ సమాధానం లేకపోతే మనశ్శాంతి ఉండదు కదండి. మరి సమాధానకర్తయగు యేసయ్య ఈ ఉదయకాలంలో మీతో మాట్లాడుతున్నారు. 2 Thessalonians 3rd chapter 16th verse ద్వారా సమాధానకర్తయగు యేసయ్య తానే మీకు సమాధానాన్ని అన్ని విషయాల్లోనే కలుగు చేస్తా అంటున్నారు. ప్రైజ్ గాడ్. ఐ విల్ గివ్ యూ పీస్ ఎట్ ఆల్ టైమ్స్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్. ఒక్క సిచ్యువేషన్లోనే కాదు, అన్ని సిచ్యువేషన్లో కూడా సమాధానకర్తయగు యేసయ్య మీ జీవితంలోకి సమాధానాన్ని అనుగ్రహిస్తానని సెలవిచ్చున్నారు. ద లార్డ్ బీ విత్ యూ ఆల్. యేసయ్య మీతో ఉంటే సమాధానం మీతో ఉన్నట్టే అండి. ఏ విషయంలో మీరు సమాధానాన్ని కోల్పోతున్నారో యేసయ్యకి అంటుకట్టుకుని ఉండండి. యేసయ్య మీ జీవితంలో ఉన్నారు అంటే సమాధానం కూడా మీ జీవితంలో ఉంది అని అర్థం. సో సమాధానకర్తయగు యేసయ్య మీ జీవితంలో సమాధానాన్ని కలుగజేస్తారు. సమాధానము అన్ని వేళల్లో ఆయన కలుగజేస్తారు. ఆయన మీతో అన్ని వేళలో ఉంటారు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న యేసయ్య. సో ఆయన నామానికి మహిమ చెల్లును గాక. హల్లెలూయా. May the Lord of peace himself give you peace at all times in every situation, and the Lord Jesus Christ be with you all. Have a blessed day in Christ Jesus. Jesus loves us so much. Amen.